దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14-15 వచనాలు. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి. కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తైన నురుపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నారంటే, పురుగు వంటి యాకోబు, నేను నిన్ను ఎలా మారుస్తాను? కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురుపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. మన జీవితాలు, మానవుని యొక్క జీవితము పురుగులాంటి జీవితము. ఈ పురుగులాంటి జీవితము దేవుని చేతిలో పడితే ఒక పదునైన పరికరంగా మారిపోతుంది. అయితే పురుగులాంటి జీవితాలు ఉన్నటువంటి మనము నిరుత్సాహపడకూడదు. మన పరిస్థితులను దేవుడు, మనకు ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆ పరిస్థితులన్నిటిలో నుంచి దేవుడు వాటన్నిటి నుంచి మనల్ని విడిపించి నడిపించగలరు. అయితే మనము ఉక్కు లాంటి దృఢమైన నిశ్చయాన్ని మనం దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. అలాంటి ఉక్కు లాంటి దృఢమైన నిశ్చయాన్ని పొందుకున్నప్పుడు మనకి ఎలాంటి కష్టాలు వచ్చినా, ఆ కష్టాలన్నిటినీ, ఎలాంటి కఠినమైన కష్టాలు వచ్చినా వాటిని మనం దున్నేటువంటి శక్తి మనకు వస్తుంది. పురుగు పదునైన పళ్ళు ఉన్న ఒక పరికరం. ఈ రెండింటి మధ్య ఎంత తేడా? పురుగు చాలా అల్పమైనది, రాయి తగిలితే గాయపడుతుంది, నడిచే వాళ్ళ కాళ్ళ కింద పడి నలిగిపోతుంది. అయితే నురిపిడి మ్రానో, ఇది నలగొడుతుందే కానీ తానెప్పుడూ నలగదు. ఇది రాయి మీద లోతుగా గుర్తులు పెట్టగలదు. అయితే దేవుడు మొదటిదాన్ని రెండోదిగా మార్చగలడు. పురుగులాగా బలహీనంగా ఉన్న మనిషిని కానీ జాతిని కానీ తన ఆత్మశక్తితో దృఢపరచి ప్రపంచ చరిత్రలో తన స్థానాన్ని అందరికీ ఎత్తి చూపించగలిగేలా చేస్తాడు. కాబట్టి పురుగు నిరుత్సాహపడకూడదు. మనలను మన పరిస్థితుల కంటే బలవంతులనుగా చేస్తాడు దేవుడు. ఆ పరిస్థితులను మనకు క్షేమకారకాలుగా మలుస్తాడు. వాటన్నిటినీ మన ఆత్మకి ఉత్ప్రేరకాలుగా చేసుకోవచ్చు. చిమ్మ చీకటి లాంటి నిరాశను నలగొట్టి దానిలో ఉన్న బంగారపు ఆభరణాలను తీసుకోవచ్చు. మనకు దేవుడు ఉక్కు లాంటి దృఢమైన నిశ్చయాన్ని ఇచ్చినప్పుడు కష్టాలనే కఠినమైన నేలను లోతుగా దున్నగలం. ఆయన మనల్ని అలా చేస్తానని మాటిచ్చాడు, చేయకుండా ఉంటాడా? ఈ లోకంలోని పగిలిపోయిన వస్తువులతోనే దేవుడు తన సామ్రాజ్యాన్ని కడుతున్నాడు. మనుషులైతే బలవంతుల్ని, విజయాలు సాధించిన వాళ్ళని, దృఢకాయుల్ని తమ రాజ్యాలను కట్టేందుకు ఎన్నుకున్నారు. అయితే మన దేవుడు పరాజితులకు దేవుడు. లోకంలో విరిగిపోయిన ఆత్మలతో పరలోకం నిండుతుంది. వాడిపోయిన ప్రతి కొమ్మను ఆయన తిరిగి పచ్చగా కళకళలాడేలా చేస్తాడు. దుఃఖంతోనూ శ్రమతోనూ చితికిపోయిన ప్రతి జీవితాన్ని స్తుతి సంగీతం వినిపించే వీణగా తయారు చేస్తాడు. ఇహలోకపు అతి నికృష్టమైన ఓటమిని ఆయన పరలోకపు మహిమగా మార్చగలడు. నన్ను అనుసరించు, నిన్ను సరిచేస్తాను, నా మాటలు పలికిస్తాను, నా కరుణకు పాత్రుడిగా చేస్తాను, ఈ ధరణికి సహాయకుడిగా చేస్తాను. నన్ను అనుసరించు, నిన్ను సరిచేస్తాను, నీవు సాధించలేని దానిని నీకిస్తాను. ప్రేమ, నిరీక్షణ, పరిశుద్ధత నింపుతాను, నా రూపానికి నిన్ను మారుస్తాను. ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. పురుగులాంటి మానవ జీవితాలను నా తండ్రి, నాయన ప్రభా, మీ చేతిలో పడితే ఒక పదునైన పరికరముగా మీరు మార్చగలరు ప్రభా. స్తోత్రంలో నా తండ్రి, మీ ఆత్మశక్తితో దృఢపరచమని వేడుకొంచున్నాను ప్రభా. నిరుత్సాహంలో పరిస్థితులను నాయన ప్రభా, పరిస్థితుల వైపు చూస్తూ కృంగిపోతున్న స్థితిలో నాయన ఎంతమంది ఉన్నారో అటు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. స్తోత్రంలో నాయన. అయ్యా, ఉక్కులాంటి దృఢమైన నిశ్చయతను మీ యొద్ద నుండి మేము పొందుకోవటానికి మాకు సహాయం చేయండి తండ్రి. కష్టాలని
మీ వద్ద నుండి దృఢమైన నిశ్చయితను మేము పొందుకుంటే కష్టాలనే కఠినమైన నేలను మేము లోతుగా తున్నగలం కాబట్టి నా తండ్రి అటువంటి దృఢమైన నిశ్చయాన్ని మేము పొందుకోవటానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా నా తండ్రి, అయ్యా మనుషుల లెక్కలు వేరు, మీ లెక్కలు వేరు కనుక దేవా యేసయ్యా నైనా బలవంతులను ఈ లోకంలో నైనా ఎన్నుకుంటారు. అయ్యా నా తండ్రి, గొప్ప గొప్ప విజయాలను సాధించిన వాళ్ళను నాయనా ప్రభ తమ రాజ్యాలను కట్టేందుకు ఎన్నుకుంటారు. అయితే మీరైతే మీ రాజ్యంలో నా తండ్రి విరిగిపోయిన ఆత్మలతో పరలోకం నిండుతుంది అని మాట్లాడుతున్నారు ప్రభా. స్తోత్రముల తండ్రి. శ్రమతోనూ చితికిపోయిన ప్రతి జీవితంలో నాయనా ప్రభా స్తుతి సంగీతం వినిపించే వీణగా తయారు చేయగలవు నా తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిన్ను అనుసరించే బిడ్డలుగా మమ్మల్ని నడిపించండి ప్రభా. నన్ను అనుసరించు, నేను సరిచేస్తానంటున్నావు తండ్రి. దేవా వందనాలు. నీ రూపానికి మారుస్తానంటున్నావు తండ్రి ప్రభా. అవును తండ్రి, మిమ్మల్ని అనుసరించి అయ్యా నా తండ్రి మీ పోలికగా మేము మార్చబడటానికి, మీ రూపంలోనికి మేము మార్చబడటానికి మాకు సహాయం చేయమని మీ నామని ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలను దయచేయండి ప్రభా. నీ కృప చేత నింపండి, నడిపించండి ప్రభా. సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.